దిబ్బలో మానవత్వం మరిచిన ఘోరం. సెల్ ఫోన్ దొంగతనం అనే మోసపూరిత ఆరోపణలతో 10 ఏళ్ల గిరిజన బాలికపై మానవ మృగాల దాడి. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామం సమీపంలోని కాకర్ల దిబ్బలో ఇటీవల చోటు చేసుకున్న ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. గిరిజన కుటుంబానికి చెందిన 10 సంవత్సరాల చిన్నారి గందల చెంచమ్మపై చోటు చేసుకున్న దాడి మానవత్వానికి చెక్కు చెదరని ఘట్టంగా నిలిచింది. సెల్ ఫోన్ దొంగతనం చేశానని ఆరోపిస్తూ కొందరు గ్రామస్తులు చిన్నారిపై జ్యోతిష్యుడు చెప్పిన మాటల్ని నమ్మి మూఢనమ్మకాల ఆధారంగా అమానుషంగా దాడికి దిగారు. పిన్నతల్లి సన్నారి మాణిక్యం అర్ధనగ్నంగా చిన్నారి చెంచమ్మను గెంటెతో ఒళ్లంతా కాల్చి భయంకరంగా వేధించిన ఘటన బయటపడింది. ఈ దాడిలో బాధిత చిన్నారి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం నెల్లూరు అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. చిన్నారి కన్నీటి వాగులో తడుస్తూ చెప్పిన వివరాలు విని అందరూ విస్మయానికి గురయ్యారు. నేను సెల్ ఫోన్ ఎక్కడా దొంగిలించలేదు, అలా అని నన్ను కాల్చారు, చాలా నొప్పిగా ఉంది అక్క అంటూ చెంచమ్మ కంటిలో నుంచి వడిగా వచ్చే కన్నీళ్లు, ఆమె చెప్పిన తడబాటు మాటలు చూసిన వారికి గుండె కళ్ళబారిపోతోంది. ఇక ఈ దాడిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జునారెడ్డి వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనకు సంబంధించిన సన్నారి మాణిక్యం సహా 5గురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ స్పందిస్తూ హాస్పిటల్ కి వెళ్లి చిన్నారి పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. వైద్యులతో మాట్లాడి అవసరమైన చికిత్స అందించేందుకు ప్రభుత్వ స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. శైలజ మాట్లాడుతూ మూఢ నమ్మకాలను నమ్మి ఇలాంటి దాడులకు పాల్పడడం అత్యంత దారుణమని, ప్రభుత్వం చిన్నారుల రక్షణ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఇటువంటి దాడులకు పాల్పడితే కఠినమైన శిక్షలు తప్పవని తెలిపారు. పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని, ఎవరైనా మహిళలపై చిన్నారులపై దాడికి పాల్పడితే కనికరం లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ఘటన ప్రభుత్వ యంత్రాంగం సహా ప్రజా సంఘాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చిన్నారి చెంచమ్మకు న్యాయం చేయాలని, బాధ్యులపై శిక్ష అమలులో పొరపాటుగా కూడా లేకుండా చూడాలని పౌర సమాజం డిమాండ్ చేస్తుంది. ఈ ఘటన మరొక్కసారి మూఢనమ్మకాల వల్ల ఏ విధమైన మానవ తప్పిదాలు జరుగుతాయో స్పష్టంగా చూపించింది. ఈ దేశంలో చిన్నారి భద్రత ఏ స్థాయిలో ఉందో ప్రశ్నించాల్సిన సమయం ఇది. మానవత్వాన్ని మించిన మూర్ఖత్వానికి ఇది ఉదాహరణ కాదు, హెచ్చరిక. కాకర్ల దిబ్బలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. మానవ హక్కుల సంఘాలు, బాలల సంక్షేమ సంఘాలు ఈ అమానుష చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాయి. 10 ఏళ్ల బాలికను, అది కూడా జ్యోతిష్యుడి మాటలను నమ్మి సెల్ ఫోన్ దొంగిలించిందన్న అనుమానంతో కాల్చడం అన్నది మానవత్వానికి మిగిలిన అవమానమైన మచ్చ అంటూ హక్కుల కార్యకర్తలు అన్నారు. ఇక్కడ మనం ఒక ప్రధానమైన కోణం చూసుకున్నట్లయితే దాడికి ప్రేరణ ఇచ్చిన జ్యోతిష్యుడి పాత్ర అనేది మనం చూసుకోవచ్చు. అసలు ఈ జ్యోతిష్యుడు ఎవరు? అతను ఎందుకు చిన్నారిపైనే ఆరోపణ చేశాడు? గ్రామస్తులు ఎందుకు అజ్ఞానంగా అతని మాటలు నమ్మారు? పోలీసుల విచారణలో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇవే ఇప్పుడు మొదలైన అసలు ప్రశ్నలు. అదే సమయంలో సదరు జ్యోతిష్యుడిపై కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి మూఢనమ్మకాలు కేవలం సామాజిక నాశనమే కాదు, జీవితాలను తుడిచిపెట్టేస్తున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందిస్తూ బాధిత చిన్నారి చికిత్స, భద్రత మరియు భవిష్యత్తు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలు ఈ కేసును ప్రత్యేక దృష్టితో చూస్తున్నాయి. అపోలో హాస్పిటల్ కి ప్రత్యేక వైద్యులను నియమించి చిన్నారి ఆరోగ్యంపై నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నారు. మహిళా కమిషన్ చైర్మన్ శైలజ వెల్లడించిన ప్రకారం చిన్నారి పూర్తిగా కోలుకునే వరకు ఆమెకు అవసరమైన అండగా నిలుస్తామని అన్నారు. తర్వాత ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో భద్రతతో పెరిగేలా చూస్తామని, ఆమెకు తగిన విద్య, జీవన భద్రత కోసం ప్రభుత్వమే తల్లిగా మారుతుందని తెలిపారు. ఈ ఘటన కేవలం ఒక క్రూరమైన ఘటనగా మిగలకుండా సమాజంలో మూర్ఖత్వం, మూఢనమ్మకాలు, బాలలపై జరుగుతున్న హింసకి వ్యతిరేకంగా ఉద్యమానికి రూపకల్పన కావాలి. సెల్ ఫోన్ పోయిందని చెప్పి ఓ పాపను కాల్చే స్థితికి మన గ్రామ సమాజం దిగజారిందంటే అది మనందరికీ అవమానం. చెంచమ్మ కోసం న్యాయం కేవలం నేరస్తులపై శిక్షతోనే కాదు, అలాంటి వాతావరణాన్ని రూపుదిద్దిన మూఢనమ్మకాల నిర్మూలనతోనే పూర్తవుతుంది. చూస్తూనే ఉండండి CMK న్యూస్. శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.